కారుతో గుద్ది చంపేశారు కదా ప్రియాంక, వెరీ పెయిన్ఫుల్ డెత్. నిన్న ఎవరో ఒక ఆయన అంటున్నాడు వరంగల్లో యాసిడ్ పోసినందుకు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్కౌంటర్ చేయించి చంపించేశాడు యాసిడ్ పోసిన వాళ్ళని, ఈ ప్రభుత్వానికి దమ్ము లేదు అని. మరి ఏం చేయాలి? నిజమే, ఆ రోజున ప్రభుత్వానికి నీరాజనాలు పట్టారు జనం ఎన్కౌంటర్ చేసినందుకు వాళ్ళని. కానీ పోలీసులు అలాగని అది నిజము అలా చేయండి అని అంటారా? కోర్టులు అంటాయా? జడ్జిలు అంటారా? అంటే జనం అప్రిషియేట్ చేశారు కానీ పోలీసులు కేసు. పాయింట్ ఏంటంటే ఇక్కడ ఏ టైంకి ఎక్కడ ఎలా యాక్ట్ చేయాలో అలా చేయాల్సిందే. పాయింట్ నెంబర్ 1. ఇక్కడ ఈ కేసులో మనం మాట్లాడుతున్న ఈ లిక్కర్ స్కామ్, ఢిల్లీ స్కామ్, ఏపీ స్కామ్, ఈ స్కాములు మాట్లాడినప్పుడు వ్యవస్థలు రాజీ పడ్డాయా, రాజకీయం రాజీ పడిందా? మీకేమనిపిస్తుంది రామకృష్ణ గారు? సార్ వెంకటకృష్ణ గారు, నేను ఒక్కటే చెప్పదలుచుకున్నానండి. కొన్ని వేల మంది ఆడబిడ్డల పుస్తెలు తెగిపోవడానికి కారణమైన ఈ మద్యం పాలసీ, జగన్మోహన్ రెడ్డి బ్రెయిన్ చైల్డ్ ఈ మద్యం పాలసీ. ఈ పాలసీలో పాలు పంచుకున్న ఏ ఒక్కడికి కూడా ప్రజల్లో తిరిగేటువంటి అధికారం లేదు, అర్హత లేదు, మోరల్ గా వాళ్ళు అర్హులు కాదు. నేను దాని మీదనే ఇంత ఎమోషనల్ గా మాట్లాడుతున్నా. మీరు అన్నారు కదా రాజశేఖర రెడ్డి ఆ రోజు యాసిడ్ వేసిన వాళ్ళని ఎన్కౌంటర్ చేసేసారని. ఇప్పుడు చేయాలని ఎన్కౌంటర్. ఎవరిని ఈ పాలసీని రూపకల్పన చేసిన వాడిని ఎన్కౌంటర్ చేయాలి. బ్రాండెడ్ మందును అమ్మనీయకుండా చేసిన వాడిని ఎన్కౌంటర్ చేయాలి. మీరు అన్నట్టుగా స్పిరిట్ కలిపినట్టు రంగు నీళ్ళను అమ్మి కిడ్నీలను నాశనం చేసి ప్రాణాలు తీసిన వాడిని ఎన్కౌంటర్ చేయాలి. ఈ పాలసీలో డబ్బులు మూటలు కట్టుకొని దాచుకున్న వాడిని మనం ఎన్కౌంటర్ చేయమనట్లేదు కదా. యాజ్ పర్ లా కేసులు పెట్టి ప్రభుత్వం కోర్టులు శిక్షలు విధిస్తే సరిపోతుంది కదా. మనం ఎందుకు మనమేమి చెప్పట్లే ఎన్కౌంటర్ చేయండి, వాళ్ళు తీసుకెళ్లి మిడ్ నైట్ అడిలో తీసుకెళ్లి కాల్ చేయండి, మనం అలా చెప్పడం లేదు. కేసులు ఎందుకు పకడ్బందీగా జరగడం లేదు, విచారణ దర్యాప్తు అనేది మాత్రమే ప్రశ్నిస్తున్నా నేను. సార్ ఒక్క మాటనండి, ఎన్కౌంటర్ అంటే బుల్లెట్లు పెట్టి కాల్చేది కాదండి. ఎన్కౌంటర్ అంటే దాని మీనింగే వేరు. ఎన్కౌంటర్ అంటే అది బుల్లెట్ పెట్టి కాల్చడం కాదు, ఎదుర్కోవడం అంతే. ఓకే, మనము ఇట్స్ మీనింగ్ ఈజ్ వెరీ రాంగ్ అండి. ఎందుకంటే ఎన్కౌంటర్ మీనింగ్ వేరు, ఎదుర్కోవడం అంతే. నేనైతే అంటున్నా, అంటే ఇటువంటి నీచులను ఎదుర్కోవాలి. దానికి అధికారము, ఆయుధాలు ఉన్నటువంటి వ్యవస్థ ప్రభుత్వం. ప్రభుత్వానికి అన్ని రకాల అందులో ఉన్నాయి. ప్రభుత్వం తలుచుకుంటే ఏమైనా చేయగలదు. మరి ప్రభుత్వం తలుచుకోవాలి, బయటికి తీవాలి దీన్ని. ఆల్రెడీ 2.5 years అయిపోయింది. ఇంకా 6 నెలలు పోయిందంటే వ్యవస్థ మొత్తం తల్లకిందలైపోతుంది. ప్రజల అభిప్రాయాలన్నీ మారిపోతాయి. ప్రజల ఆశలన్నీ కూడా అడిగంటిపోయాయని ప్రజల్లో ఒక భావన బయలుదేరడం మొదలైందంటే మళ్ళీ నువ్వు ఎంతైనా డ్యామేజ్ కంట్రోల్ చేయలేవు. నేను చూశాను 2019 ఎలక్షన్స్ లో పసుపు కుంకుమ మాకు ఓట్లు వర్షం కురిపిస్తుందన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ఏమైపోయిందో చూసాం. నేను ఒకటే అంటున్నాను, రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోవాలే కానీ ప్రయారిటీల కోసం పోయి పల్టీలు కొట్టామనుకోండి, మంత లేపడానికి ఏ క్రెయిన్ రాదండి, ఏది రాదు. మంత ఎవరు లేపలేరు. మళ్ళీ మాత్రం దృష్టిలో పెట్టుకోవాలి అందరూ కూడా. రైట్ సార్, రైట్ రామకృష్ణ గారు. చూద్దాం మొత్తం మీద ప్రభుత్వము ఏం చేస్తుంది, వ్యవస్థలు ఏం చేస్తాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్తో ఆ టైం లైన్ని మనం క్రోనలాజికల్ టైం లైన్ కనుక చూసినట్లయితే ఏపీ లిక్కర్ స్కామ్ 61,000 సాగర్ చెప్పినట్టుగా 61,000 రెట్లు పెద్ద స్కామ్. కానీ దర్యాప్తు పరంగా చూస్తే ఏదో నాకు చెప్పినట్టుగా పిత్తపరిగెల్ని లేకపోతే చిన్న చిన్న చేపల్ని పట్టే పరిస్థితి తప్ప అసలు అంతిమ లబ్ధిదారు దాకా ఎందుకు వెళ్ళలేకపోతుంది అనేది మాత్రం ఏ బిగ్ క్వశ్చన్. ఇక్కడ మళ్ళీ అనుమానం, ప్రజల్లో ఉన్న అనుమానం ఏంటంటే సిస్టమ్స్ కాంప్రమైజ్ అయ్యాయా, పాలిటిక్స్ కాంప్రమైజ్ అయ్యాయా, ఎందుకు ఇది ఇలా ఆగిపోయింది? ఇది మరో వివేకానంద రెడ్డి హత్య కేసు లాగానే ఇది కూడా ఫిజిల్ అవుట్ అయిపోతుందా అనే డౌట్స్ చాలామందికి ఉన్నాయి. రాష్ట్ర రాజకీయాలని మార్చేసిన అతి కొద్ది కేసుల్లో ఇదొకటి.